తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 year, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 to సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్ క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో మకర రాశి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు, మకర రాశి వాళ్ళ పరిస్థితి ఈ నెలంతా ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం మకర రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది. నేను ముఖ్యంగా 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని బాగా తినేసింది, కాల్చేసింది. అన్ని విధాలు కూడా అటు ఫైనాన్షియల్ కానివ్వండి, శారీరకంగా, మానసికంగా అన్ని రీత్యా కూడా చాలా కోల్పోయారు మకర రాశి వారు. కానీ 1 April నుంచి దేవుడి వల్ల శని తృతీయ స్థానంలో ఉండి 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం గురువు 6వ స్థానంలో ఉన్నాడు, అంటే కొంచెం గురుబలం కూడా తగ్గినట్టే. కానీ తృతీయ వ్యయాధిపతి అయ్యాడు మకర రాశికి, అంటే 3వ స్థానాధిపతి, వ్యయ స్థానాధిపతి అయ్యి గురువు 6వ స్థానంలో ఉన్నందుకు 50% బాగుంటుంది. ఎందుకంటే దాన్ని విపరీత రాజయోగం అంటారు అన్నమాట. సో విపరీత రాజయోగం అనేది ఏర్పడింది కాబట్టి మీరు ఈ గురుబలం తక్కువగా ఉన్నా కూడా 50% బలాన్ని ఇస్తాడు. సో ఆ 50% బలంతో చిన్న చిన్న పనులన్నీ కూడా మనం సాధించుకోవచ్చు. విద్యార్థులు ఉన్నారనుకోండి, కొంచెం కష్టపడాలి బాగా. అంటే ఇప్పుడు వాళ్ళు 70% కష్టపడతారు, ఇంకొక 20% కష్టపడితే చాలు. సో ఉన్నత ర్యాంక్ వాళ్ళు సాధిస్తారు. మంచి అంటే యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ వస్తుంది. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడైనా అవ్వచ్చు, ఎక్కడైనా సరే. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా మెయిన్గా ఈ శని బలం కూడా పరిపూర్ణంగా బాగున్నాడు కాబట్టి, అలాగే గురువు శుక్రుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సర కాలంతో కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయం బాగుంటుంది. ఆయుష్, ఎందుకంటే ఆరోగ్యకారకుడు, ఆయుష్ కారకుడు కూడా శని అండి.
సో ఆ శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి మకర రాశి వారికి ఆరోగ్యం ఆయుష్ కూడా ఆ రాశి వారికి బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లలకు బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. ఇటు వచ్చి వ్యాపారస్తులు మరీ ఎక్కువగా ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకండి. అలాగే కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయకండి. నెక్స్ట్ ఏడాది మళ్ళీ సప్తమ స్థానంలో గురువు వస్తాడు కదా మే నుంచి. ఇప్పుడు 100 బాగుంటుంది. గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ శని 100 ఉంటాడు. సో అన్ని విధాలు కూడా బాగుంటుంది. కాబట్టి మే దాకా ఆగండి. మే వచ్చిన తర్వాత మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు మకర రాశి ఉద్యోగస్తులకు మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి. ప్రస్తుతం అంటే అంత గొప్పగా లేదు, అంత ఇదిగా లేదు. ప్రస్తుతం ఈ మాసం అయితే మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. అంటే ఎవరైనా మనం ఏదైనా అన్నా కూడా వాళ్ళు ఎక్కువగా పట్టించుకునేందుకు అవకాశం ఉంది. అది ఇమీడియట్ బాస్ అవచ్చు, లేదా మెయిన్ బాస్ అవచ్చు, అంటే కొలీగ్స్ కూడా అవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి కొంచెం మౌనంగా ఉంటే కనుక నెక్స్ట్ మంత్ నుంచి మటుకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా మటుకు బాగానే ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా గురు శుక్రుల కలయిక అక్కడ మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో కూడా శని చాలా బాగున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా మటుకు ఈ మాసం బాగుంటుందని చెప్పుకోవాలి. మరి మకర రాశి వాళ్ళు ఆగస్టు మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. మనకి 6వ స్థానంలో గురువు ఉండిపోయాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ ఎప్పుడైనా గురువారం రోజు చేస్తే మంచిది. అలాగే వీలైతే ఒక్కసారి గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను కదా, దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ద్వితీయ స్థానంలో కూడా రాహు ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకున్న ప్రతిరోజు చాలా మంచిది. లేదంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసినా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.